హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కుకింగ్ విత్ మౌని. ఈరోజు మనం చేసుకుందాం సూపర్ ఈజీ నో బేక్ డిజర్ట్ అండి. జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్తో ఈ యొక్క సూపర్ డిజర్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ కూల్ అండ్ టేస్టీ డిజర్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, మిల్క్, వెనిలా కస్టర్డ్ పౌడర్, షుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్. చాలా సింపుల్గా ఈ డిజర్ట్ అనేది చేసుకోవచ్చు అండి. చివరి వరకు ఈ వీడియోని అనేది చూడండి, అదేవిధంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డెజర్ట్ తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్ అనేది పెట్టుకొని దానిలో ఒక 2 కప్స్ ఆఫ్ మిల్క్ అనేది బాయిల్ చేయడానికి పెట్టాలండి. ఇందులో షుగర్ అనేది యాడ్ చేయాలి. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మిల్క్ అనేది బాయిల్ అయ్యే టైంలో మనం ఇక్కడ కస్టర్డ్ మిల్క్ అనేది తయారు చేసుకుందాము. ముందుగా 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం కోల్డ్ మిల్క్ లేదా వాటర్ని ఇందులో కలపాలి. కస్టర్డ్ మిల్క్ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి, పాలు అనేవి చక్కగా మరుగుతున్నాయి. ఇదే టైప్లో మనం కలుపుకున్నటువంటి కస్టర్డ్ మిక్స్ని ఈ యొక్క పాలల్లో కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పోయాలండి. ఈ కస్టర్డ్ మిక్స్ అనేది ఇందుట్లో వేసిన తర్వాత ముద్దలుగా కట్టకుండా ఉండడానికి నేను ఈ విధంగా కలుపుకుంటున్నానండి. ఇలా కలపడం ద్వారా ఏంటంటే పాలు ఇంకా కస్టర్డ్ పౌడర్ అనేది చక్కగా కలిసిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఈ స్ట్రక్చర్లో వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా సేపు పక్కన పెట్టుకుందాము. ఈ టేస్టీ డిజర్ట్ కోసము మనం ఒక 4-5 బ్రెడ్ పీసెస్ అనేది తీసుకుందాము. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బ్రౌన్ కలర్ లేయర్ ఉంది కదండి, సైడ్స్ అన్నీ కూడా 4 వైపులా కట్ చేసుకొని ఈ యొక్క బ్రెడ్ పీసెస్ అనేవి మనం తీసుకోవాలి. ఇప్పుడు లేయర్స్ని సెట్ చేద్దామండి. ఒక సర్వింగ్ డిష్ తీసుకొని బోటంలో బ్రెడ్ స్లైస్ అనేది ఒక లేయర్గా పేర్చాలి. ఈ బ్రెడ్ స్లైస్ మీద గోరువెచ్చగా ఉన్నటువంటి కస్టర్డ్ని పోయాలండి. బ్రెడ్ అంతా కూడా సోక్ అయ్యేలా చూసుకోవాలి. మళ్ళీ బ్రెడ్ లేయరు, అదేవిధంగా మళ్ళీ కస్టర్డ్ లేయర్ అనేది వేయాలి. ఇలా లేయర్స్గా వేయడం వల్ల ఆ బ్రెడ్ అనేది చాలా స్మూత్గా అయిపోతుందండి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మనం కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ యొక్క సైడ్స్ ఉన్నాయి కదండి, వాటిని కొద్దిగా ఒక 1/2 స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసి మిక్సీ అనేది చేసుకోవాలి. మిక్సీ చేసిన ఈ పౌడర్ని చివరిగా ఈ విధంగా మనం ఈ స్వీట్ మీద వేయాలండి. అదేవిధంగా మనం ముందుగా చాప్ చేసి పక్కన పెట్టినటువంటి బాదం ఇంకా జీడిపప్పు, అదేవిధంగా ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటన్నిటిని కూడా చాప్ చేసుకొని ఈ విధంగా చల్లుకోవాలి. ఇప్పుడు దీనిని 2 నుంచి 3 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. చూసారు అంటే ఎంత చక్కగా క్రీమీగా ఉందో కదండి. ఇలా సాఫ్ట్ బ్రెడ్, స్మూత్ వెనిలా కస్టర్డ్, క్రంచీ ఆల్మండ్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు ఈ టేస్టీ డిజర్ట్ అనేది నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.